కూడా వేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ బాగున్నాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్వికా వండర్స్. ఈరోజైతే సమ్మర్ సిరీస్లో డే 2 చెప్పాను కదా, 30 days 30 సిరీస్ అయితే చేయబోతున్నాము. సో డే 1 అయితే చూడకపోతే వెళ్ళి చూసేయండి. హోమ్ మేడ్ హెల్దీ చాక్లెట్స్ అయితే చేసాము. సో ఈరోజు డే 2 అయితే క్యారెట్స్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాము. సో మనము ఆలూతో ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తాము ఎప్పుడు రెగ్యులర్గా. సో మనం ఇప్పుడు హెల్దీ సిరీస్ చేస్తున్నాం కాబట్టి సో మనం హెల్దీగా క్యారెట్స్తో అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి పిల్లల సిరీస్ అనమాట ఈ 30 days కూడా. ఎందుకంటే సమ్మర్ కదా, సో సమ్మర్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ అయితే యూస్ఫుల్గా పిల్లలకి స్నాక్స్ ఐటమ్స్ లాగా అయితే ఒక కంటెంట్ లాగా చేస్తున్నాము. సో ఈ కంటెంట్ని మీరైతే సపోర్ట్ చేస్తారని అయితే నేను హోప్గా ఫీల్ అయ్యి సో 30 days సిరీస్ అయితే చేయబోతున్నాను. సో చూద్దాం 30 days మన జర్నీ ఎలా ఉంటుందో ఏంటో. సో మన డే 2లో అయితే క్యారెట్స్తో అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చెప్పేశాను కదా. సో క్యారెట్ని అయితే మొత్తం పీల్ చేసేసి ఇలా మనకి రెగ్యులర్గా ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ సైజులో అయితే ఉంటాయో ఆ సైజులో అయితే ఆ షేప్లో, సో మీకు కావాల్సిన షేప్లో అయితే ఎగ్జాక్ట్గా ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్ రావాలి అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కటర్ ఉంటుంది. సో అది యూజ్ చేస్తే వస్తాయి, అంత అవసరం లేదు, దాన్ని మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు. సో నైఫ్తో అయితే ఇలా మనము సన్నగా కట్ చేసామంటే వచ్చేస్తాయి ఈజీగా. సో చాలా సింపుల్ అండి, ఇది కూడా అంతే 5 minutes స్నాక్ అని చెప్పుకోవచ్చు. సో 5 minutesలో అయితే ఇలా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయంటే త్వరగా అయితే చేసేసుకోవచ్చు కదా. సో దీనికి ఎక్కువ ప్రాసెస్ కూడా ఏం లేదు. సో ఇలా మొత్తం కట్ చేసిన దాంట్లో మనం కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేస్తున్నాము. మీరు ఈ రెసిపీస్ అన్నీ ఇంట్లో ట్రై చేసి మళ్ళీ వచ్చి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా వచ్చాయి మీకు, ఏంటి టేస్ట్ ఎలా ఉన్నింది ఏంటి అని. సో ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను, కార్న్ఫ్లోర్ అండ్ సాల్ట్ అండ్ పెప్పర్ అనమాట. సో పెప్పర్ మీకు వద్దనుకుంటే స్కిప్ చేయండి. అందులోనే దీంట్లో చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద ఆయిల్ హీట్ చేసుకొని సో మన దగ్గర ఉన్న మనం కలుపుకున్నాం కదా ఈ క్యారెట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ని దీంట్లో ట్రాన్స్ఫర్ చేయండి. ఇలా మీరు ఆయిల్లో డీప్ ఫ్రై వద్దు, ఇంకా హెల్తీగా కావాలి అంటే మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంటే దాంట్లో పెట్టేసుకోండి. సో ఆయిల్ లేకుండా ఇంకా హెల్తీగా చూపించిన విధంగా అయితే ప్రాసెస్ చేస్తూ ఉండండి. సో ఇదైతే హాఫ్ ఏ బాయిల్ అయిపోయాయి. సో ఇంకా సేపు అయిన తర్వాత మనకి ఎగ్జాక్ట్గా ఇలా అయితే బ్రౌనిష్ కలర్లో, అంటే మన క్యారెట్ కలర్ కాకుండా ఈ బ్రౌనిష్ కలర్లోకి చేంజ్ అయిపోవాలి. సో ఇలా అయిపోయాయి అంటే మనకైతే రెడీ అయిపోయినట్టే. సో దీని మీద అయితే పిల్లలకైతే అలాగే ఇవ్వండి. సో పెద్దవాళ్ళు అయితే ఇంకా కొంచెం చిల్లీ పౌడర్ అవి అయితే యాడ్ చేసుకోండి, ఎందుకంటే టేస్ట్ కొంచెము స్పైసీగా ఉండాలి కదా, క్యారెట్ కొంచెం స్వీట్గా ఉంటుంది కదా. సో పెద్దవాళ్ళకన్నా పిల్లలు అయితే చాలా చాలా హ్యాపీగా అయితే తింటారు, ఎందుకంటే వాళ్ళకి టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. చాలా బాగున్నాయి మమ్మీ. ఏంటవి? ఫ్రెంచ్ ఫ్రైస్. అది ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు, క్యారెట్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఎలా ఉంది? బాగుంది మమ్మీ. మీరు కూడా వేసుకొని క్యారెట్ ఫ్రెంచ్ ఫ్రైస్ బాగున్నాయి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు కూడా మీ పిల్లలకి పెట్టుకోండి. డే 2 వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో డే 3 వీడియోతో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.